వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఆంధ్ర రాష్ట్రానికి 2024 సంవత్సరంలో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు పెనుమత్స్య శ్రీనివాసరాజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. పెందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఎంతో కృషి చేశారన్నారు. పార్టీలకు అతీతంగా అవినీతి లేకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు సిఫారసు లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నారన్నారు. ఇవన్నీ ప్రజలందరూ గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని శ్రీనివాసరాజు ప్రజలందరినీ కోరుతున్నారు. రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ని మరి ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లన్నింటిలో కూడా పెట్టుకుని సంక్షేమ కార్యక్రమం కానీ 2024 ఏప్రిల్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 175 సీట్లకు 175 సీట్లు వైఎస్సీపీ గెలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు దాకా జరిగిన పరిపాలన కన్నా రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా అద్భుతమైన పరిపాలన ఆయన చేతుల మీదుగా అందించి పేదవాడు అందేయడం లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తూ నిరుద్యోగ సమస్య లేకుండా తీరుస్తూ ప్రపంచంలోని ఆంధ్ర రాష్ట్రం నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన తీసుకొస్తారని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అదే జరుగుతుంది. అందరూ కూడా గుర్తించాలి. మాట తప్ప మడవ తిప్పనున్న అటువంటి కుటుంబం వైఎస్ రెడ్డి గారి కుటుంబం. ఆ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదైతే నవరత్న ప్రవేశపెట్టారో ఆ విధంగా అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మరి కరోనా టైంలో కూడా ఏ పథకాన్ని కూడా ఆపుకోకుండా అందరికీ కూడా అందించినటువంటి నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అది అందరూ కూడా గుర్తించాలి. మరి ఈ రోజుని వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కరోనాలో చూసాం మనం ఎంత సర్వీస్ చేశారో. ఈవేళ కూడా 1వ తారీఖు వచ్చిందంటే తెల్లవారుజామున 5 గంటల నుంచే వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ తట్టి వాళ్ళే వెళ్ళి అక్కడ పెన్షన్లు ఇవ్వడం కానీ, లేకపోతే మీకు రేషన్ అందించడంలో కానివ్వండి, రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి మేలు చేయడం కానివ్వండి, సచివాలయాలు ప్రతి పంచాయతీలో కూడా సచివాలయం ఏర్పాటు చేసి, అలాగే ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో కూడాను ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడాను వైద్యులు వెళ్ళి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఆరోగ్యశ్రీని ఒకసారి లెక్కేసి చూడండి మీరు. మరి